పడేసి మనోడు బయటకు వచ్చేస్తాడు. బయటికి రాగానే వీని పేరున రమ్యకృష్ణ గారు స్లీపర్ సెల్ పెడతారు అనమాట. వీడు ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో కనుక్కొని మనోడు అలా అక్కడ నుంచి వైజాగ్ వెళ్లే ట్రైన్ ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఆ వైజాగ్ వెళ్లే ట్రైన్ నుంచి అక్కడ వైజాగ్ వెళ్లకుండా కడియం అనే ఒక ఊర్లో దిగుతాడు. అక్కడ దిగిన తర్వాతనే ఈ సినిమా రన్ అవుతుంది. ఇక హీరోయిన్ ఏం చేస్తుంది అంటే హీరోయిన్ అగ్రికల్చర్ ఫార్మర్ చూపించారు, పూలు పండిస్తూ అక్కడ సప్లై చేసుకుంటూ హ్యాపీగా బతికే ఆమె. వాళ్ళకి రొటీన్ గానే ఒక గ్యాంగ్, చిల్లర గ్యాంగ్ ఆమె భూమిని లాక్కోవాలంటాడు ఒకడు. దాని తర్వాత ఊర్లో ఉన్న సమస్యలు. ఇక దీంట్లో బెస్ట్ పార్ట్ ఏమన్నా ఉంది అంటే ప్రతిసారి మనం రైతులని ఎలా చూస్తామంటే ఒక కరువు పంట, నీళ్లు లేక పంట కరువు అయిపోయి ఉరిలు వేసుకునే వాళ్ళని చూస్తాం. కానీ ఈసారి కొత్తగా ఏంటంటే దీంట్లో ఫ్లవర్స్ ను కూడా చాలా డెప్త్ గా తీసుకెళ్ళింది డైరెక్టర్. నాకు ఆడ బాగా నచ్చింది. ఈ సినిమాకి డిఓపి వచ్చేసి పివి విందా, మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ వచ్చే